ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగలేక ఈరోజు నష్టాల్లో ఉన్న వారి కొరకు దేవుడు ధన నిధులను ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది మీకు. మేబీ అది ఉద్యోగం కావచ్చు, అది గర్భఫలము కావచ్చు, అది వివాహము కావచ్చు, లేదా అది మీకు విజయము కావచ్చు, లేదా సక్సెస్ కావచ్చు, లేకపోతే మరి ఇంకా మీరు ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగము కావచ్చు, వివాహము కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు వాటి పరిష్కారము కావచ్చు. మరి ఈరోజు నుండి నూతనమైనటువంటి ఆశీర్వాదములతో ఆరంభం అవబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రతి కాడి విరుగొట్టబడి ఈరోజు అది బ్రేక్ త్రూ అయి నీ జీవితంలోనికి దేవుడు నూతనమైన డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాడు. హల్లెలూయా, ఓపెన్ చేస్తున్నాడు. హల్లెలూయా, ఓపెన్ చేస్తున్నాడు. అనుకున్నాం ఇక ఇల్లు నేను కట్టలేను, ఉద్యోగం చేయలేను, వ్యాపారం చేయలేను, గర్భఫలం ఇక దేవుడు ఇవ్వడు, ఇక నా పరిస్థితి మారదు, నా ఇంట్లో సమస్యలు పోవు, నా బాధలు పోవు, నా ఇబ్బందులు పోవు, నా రోగము పోదు, నా పరిస్థితి మారదు అని నువ్వు అనుకున్నావు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్. హల్లెలూయా, వాటన్నిటికీ ఫుల్ స్టాప్. ఈరోజు దేవుడు డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడంట. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే నీ లైఫ్లో నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావు వాటన్నిటికీ మార్గము దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, కీప్ వాకింగ్. హల్లెలూయా, దేవునితో నడువు, చెయ్యి పట్టుకొని సంతోషముగా నువ్వు పొందని ఆ సంతోషాన్ని తిరిగి నువ్వు పొందుకో. నీకు కావలసినవన్నిటిని దేవుడు తన ధన నిధిలో నుండి దేవుడు నీకు ఇచ్చును గాక, దేవుడు నీకు అనుగ్రహించును గాక, దేవుడు నీ జీవితంలో కుమ్మరించును గాక, నీ వివాహము జరుగును గాక. ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఊహించని అద్భుతమైన మహిమతో దేవుడు నీ వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవుడు మీకు డోర్ ఓపెన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము లేక ఎంతోమంది బాధపడ్డారు, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆ గర్భఫలం కోసం ఆశపడి ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు మీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కన్నీళ్ళు ఈ రోజుతో దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ సరిహద్దులను విశాలపరుస్తూ ఉన్నాడు. ఎబేజు ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి మరి విశాలతనిచ్చాడో ఆ విధమైనటువంటి విశాలమైనటువంటి పరిస్థితులను దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 126:5 ఒకసారి చదువుదామమ్మా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. హల్లెలూయా. ఏమంటమ్మా? కన్నీటితో విత్తువాడు. మనం రైతులను చూస్తాం, పాపం అప్పులతో ఈ సంవత్సరం అన్నా నాకు పంటలు మంచిగా పండితే మా అప్పులన్నీ తీర్చుకొని నా బిడ్డ పెళ్లి చేయాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే కుమారునికి మరి చదువుల కోసం వాడుకోవాలా అని ఎంతో ఆశతో మరి వారు ఆ విత్తనాలను కొనుక్కొని ఆ పొలమును దున్ని మరి ఆ విత్తనాలు వేస్తారు. అయితే ఆ విత్తనం వేసేటప్పుడు వాళ్ళు నిజంగా ఈసారైనా మేము మా కష్టాలు పోవాలా అని వాళ్ళు ఎంతో బాధతో కన్నీళ్లతో ఆ విత్తనాలు నాటుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆశ, ఈసారి మేము ఈ పంట వస్తే సమృద్ధిగా వస్తే, ఏ నష్టము లేకుండా వస్తే మేము బాగుపడదు, లేకపోతే మేము ఇక మా పని అయిపోయినట్టే, మా స్థలాలు అమ్ముకోవాలి, లేదా తల తాకెట్టు పెట్టైనా మరి మేము అప్పులు తీర్చాల్సి ఉంటుంది. కాబట్టి విడుదల కావాలని వారు చాలా వారి ఇష్ట దేవుని తలుచుకొని ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు నాటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరు వారి ప్రార్థన వారు విత్తారు, వారి ప్రార్థనను వారు విత్తారు కన్నీళ్లతో. దేవుడు ఆ విత్తనాన్ని దేవుడు ఫలింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనము మొలకెత్తి నీ జీవితంలోనికి అది వెలుగుని తీసుకొని రాబోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, అమ్మా, నీవు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు. నీ బాధ, నీ వేదన దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. నీ ప్రార్థన ఫలించబోతుంది.
ధైర్యంగా ఉండవు. నీ ప్రార్థన ఫలించబోతుంది. నీవు రాబోయే రోజుల్లో ఆ ఫలమును నువ్వు అనుభవించబోతున్నావు. ఆ ఫలమును నువ్వు పొందబోతా ఉన్నావు. ఆ ఫలమును నువ్వు అనుభవించబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాజరేయుడైన యేసు నామములో నేను, నా కుటుంబము, నా సంఘములో ఉన్న వారందరూ కూడా మేము చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థము కాలేదు. మా నిరీక్షణ వ్యర్థము కాలేదు. మా ప్రార్థన ఫలించింది. యేసయ్య మా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలు మాకు స్వస్థతనిచ్చాయి. ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మాకు మహిమను ఘనతను మాకు ఇచ్చింది. యేసు నామములో మేము ఈ బ్రేక్ త్రూను పొంది ఉన్నాం, ఈ విడుదలను పొంది ఉన్నాం. నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.